నమస్కారం. దైవ సంకల్పం కావ్యంలోకి మనం ప్రవేశించి మెల్లగా అలాగా ముందుకు వెళ్తున్నాము. రైలు ప్రయాణం మొదలైనప్పుడు మెల్లగా ప్రయాణం అవుతుంది, విమానం కూడా మెల్లగా ప్రయాణం అవుతుంది. అలా మెల్లగా ప్రయాణం అలా 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 వెళ్ళిపోయి టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయిన తర్వాత ఒక గదిలో వెళ్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కావ్యాన్ని టేకాఫ్ చేసే పద్యంలోకి మనం ప్రవేశించాం అనమాట. ఆ పద్యం ఏంటంటే, పేరుంగాంచ పురంబు, ఎంతో పేరు తెచ్చుకుంటాడు ఆ ఊరు. ఎందుకంటే దక్షమక సంప్రీత ఆమరవ్రాత దుర్వారారోగ విమోచనేశ్వర శిరో భాగాపతత్పావన శ్రీరమ్య అమలవాక్పూర గురికీర్తిస్పార పుణ్యాగరోంకార ఖ్యాత నది ప్రదేశ విలసద్ గ్రామ ప్రధానమునం. ఏంటయ్యా ఈ సమాసం అంతా ఏంటంటే, ఆ ఊరికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఊర్లో ఓంకార నది అని ఒక నది ఉందట. ఆ ఓంకార నది వల్ల ఆ ఊరికి అంత పేరు వచ్చిందని ఈ పద్యంలో చెప్పారు. ఓంకార నది ఆ ఊరు దగ్గర ఉండటం వల్ల, ఆ దక్షుడు చేసిన యజ్ఞం వల్ల జరిగిన ఒక పుణ్య కార్యం వల్ల, అలాగే శివుడి యొక్క జటాజూటంపై శరంపై ఉండే గంగ ఎంత పవిత్రమైందో, ఎంత నిర్మలమైందో, ఎంత ప్రవాహశీలత కలిగిందో ఆ ఊరు దగ్గరలో ఉండటం వల్ల, నది వల్ల ఆ ఊరికి ఎంత పేరు వచ్చిందో చెబుతున్నారు. ఆ నది పేరు ఓంకార నది. అటువంటి గొప్ప నది ఒడ్డున ఆ ఊరు ఉన్నది. ఆ పవిత్రమైన నది వల్ల ఆ ఊరు ఎంతో వెలుగుతో ప్రాభవంతో కీర్తి తెచ్చుకున్నది. ఆంధ్రదేశంలోనే, భారతదేశంలోనే గొప్ప పేరుగా, గొప్ప ఊరుగా ఖ్యాతికెక్కింది. దానికి కారణం ఆ ఊరికి దగ్గర ఉన్న ఓంకార నది గురించి కొప్పరపుకోలు పరమాద్భుతంగా వర్ణించి ఈ కావ్యాన్ని అలా పైకి లేపారు, టేకాఫ్ చేశారనమాట. నమస్కారం.